హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మనం ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఛానల్‌లో ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఆల్రెడీ శాతవాహన యుగం అనే సిరీస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత మనం స్టార్ట్ చేసినటువంటి చాప్టర్ ఏంటంటే ఇక్ష్వాకులు అనే చాప్టర్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంక ఈ వీడియోలో ఏంటంటే ఇంకా మిగిలినటువంటి టాపిక్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఇక్ష్వాకుల పరిపాలనకు సంబంధించి వాళ్ళ యొక్క అధికార మతం అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా వీళ్ళ కాలంలో వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క వ్యాపారం అనేది ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన నాణ్యాలు అనేవి మనకి ఎక్కడెక్కడ బయటపడినాయి, అదేవిధంగా ఈ యొక్క ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి విశేషాలు అనేవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటే కనుక మనకి ఈ యొక్క ఇక్ష్వాకులు అనే చాప్టర్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం ఈ వీడియో దీని గురించినటువంటి సమాచారం అనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మొట్టమొదటిసారి గనక ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క అధికార మతం అంటే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క రాజు కూడా ఏంటంటే ఒక మతాన్ని ఏంటంటే వాళ్ళు అధికార మతంగా గుర్తించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ యొక్క ఇక్ష్వాకులు అనే వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ యొక్క అధికార మతం ఏదంటే కనుక వైదిక మతాన్ని వాళ్ళు అవలంబించారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా వీళ్ళు క్షత్రియులు కాబట్టి వైదిక మతాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రోత్సహించారని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అదే విధంగా ఇంకొక మతం అక్కడ ఉన్నటువంటి రాజుల్లో ఎక్కువగా ఏంటంటే మనకి వీరపురుషుదత్తుని కాలంలో ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది ఆకాశాన్ని అంటిన మతంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క బౌద్ధ మతం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క బౌద్ధ మతాన్ని అక్కడ ఉన్నటువంటి వీరపురుషుదత్తుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క వీరపురుషుదత్తుని కాలంలో మనకి బౌద్ధ మతం అనేది ఎక్కువగా వ్యాపించింది. కాబట్టి ఈ యొక్క బౌద్ధ మతం అనేది మనకి ఆకాశాన్ని అంటిన మతంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎవరి కాలంలో అంటే మనకి వీరపురుషుదత్తుని కాలంలో అనమాట. అంటే మిగిలినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కాలంలో ఏంటంటే మనకి వైదిక మతం అనేది విరసిల్లింది. కానీ ఈ యొక్క వీరపురుషుదత్తుని కాలంలో ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది ఎక్కువగా విరసిల్లిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే అనేక యజ్ఞాలు అదేవిధంగా వీళ్ళు క్షత్రియులు కాబట్టి అనేకమైనటువంటి యజ్ఞాలు అదేవిధంగా యాగాలు ఇవన్నీ కూడా వాళ్ళు జరిపించేవాళ్ళు అనమాట. సో దానిలో ఏంటంటే ముఖ్యంగా మనకి వీళ్ళు జరిపించినటువంటి యాగాల్లో మనకి ముఖ్యమైనటువంటి యాగాలు ఏంటంటే మనకి అగ్నిష్టోమ యాగం, అదేవిధంగా రాజసూయ యాగం, అదేవిధంగా అశ్వమేధ యాగం అనమాట. సో అశ్వమేధ యాగం అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలు చెప్పుకున్నాం. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క గుర్రాలు అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క గుర్రాలను ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రాజులు గుర్రాన్ని అక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మీదకి పంపిస్తారనమాట. అంటే ఆ గుర్రం అనేది ఎంతవరకు తిరుగుతుందో ఏ ప్రాంతం వరకు కూడా గుర్రం అనేది తిరుగుతుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే ఏ రాజు అయితే ఆ గుర్రాన్ని పంపిస్తాడో ఆ రాజు యొక్క పరిపాలనలోకి ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒకవేళ కనుక ఆ గుర్రం వెళ్ళేటప్పుడు కనుక అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైనా సరే కనుక ఆ గుర్రాన్ని ఆపినట్లయితే కనుక ఎవరైతే ఒక గుర్రాన్ని పంపించాడో అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే ఆపినటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో అతనితో యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా కనుక యుద్ధాలు చేసి అతను కూడా ఓడిపోయినట్లయితే కనుక ఆ రాజ్యాన్ని కూడా ఏంటంటే అతను కలుపుకోవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ కనుక ఇక్కడ వెళ్తున్నటువంటి గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రాన్ని కనుక ఆపలేకపోయినట్లయితే కనుక ఆ గుర్రం మొత్తం కూడా తిరిగి వచ్చినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే ఎవరైతే అక్కడ రాజు పంపించాడో ఆ రాజుకు సంబంధించిన రాజ్యంలో యొక్క ప్రాంతం అనేది చేరుతుంది. కాబట్టి ఈ విధంగా అశ్వమేధ యాగం కూడా అక్కడ ఉన్నటువంటి రాజులు నిర్వహించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అగ్నిష్టోమ యాగం అంటే ఏంటంటే వీళ్ళు వైదిక మతం అంటే వీళ్ళు క్షత్రియులు అని చెప్పాం కాబట్టి వీళ్ళు క్షత్రియులు అని చెప్పిన కారణంగా ఏంటంటే వీళ్ళు వైదిక మతాన్ని ఆచరిస్తున్నట్లు తెలిపేటువంటి యాగం ఏంటంటే మనకి అగ్నిష్టోమ యాగం అనమాట. అదేవిధంగా రాజసూయ యాగం అంటే ఏంటంటే రాజులు పదవి అలంకరించే ముందు అనమాట. అంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు గనక ఆ రాజు నుంచి పట్టాభిషేకం తీసుకున్న తర్వాత వాళ్ళు గనక ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి ముందుగా ఏంటంటే వాళ్ళు పదవిని అలంకరించే ముందు ఒక యాగం అనేది నిర్వహించేవాళ్ళు అనమాట. సో ఆ యాగాన్ని ఏమనేవాళ్ళు అంటే రాజసూయ యాగం అనేవాళ్ళు అనమాట. అంటే ఈ విధంగా వాళ్ళు యాగాలు కూడా నిర్వహించడం జరిగేది అనమాట. అదే విధంగా వాజ్పేయి యాగం అంటే ఏంటంటే శత్రువులు భయపెట్టడానికి అనమాట. అంటే వాళ్ళ యొక్క సరిహద్దులు అనేవి ఏవైతే ఉన్నాయో ఒక రాజ్యానికి సంబంధించి సరిహద్దులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాజ్యానికి సంబంధించిన సరిహద్దులు ఏంటంటే పక్కన ఉన్నటువంటి రాజ్యానికి సంబంధించి శత్రువులు కనుక వీళ్ళ రాజ్యం మీద దండెత్తి రావడానికి ముందే వీళ్ళు ఏంటంటే ఆ యొక్క శత్రువులు భయపెడతానికి అంటే మా దగ్గర ఉన్నటువంటి రాజ్యంలో ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇంతమంది సైనిక పోషణ ఉంది, అదేవిధంగా ఇన్ని గుర్రాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే శత్రువులు భయపెట్టడానికి సరిహద్దులో ఒక యాగం అనేది నిర్వహించడం జరిగింది అనమాట. అదే ఏంటంటే వాజ్పేయి యాగం అనమాట. అదేవిధంగా జ్యోతిష్ఠోమ యాగం అంటే ఏంటంటే బ్రాహ్మణ స్త్రీలను వివాహం చేసుకుని మేము ఏంటంటే క్షత్రియులు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అంటే మనం శాతవాహనుల సిరీస్ మనం శాతవాహనుల గురించి చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నామంటే శాతవాహనులు అనేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో వీళ్ళు ఏంటంటే శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వీళ్ళు ఏంటంటే పూర్తిగా మీ క్షత్రియులు అని చెప్పి వీళ్ళు ఏంటంటే జ్యోతిష్ఠోమ యాగం అనేది నిర్వహించడం జరిగింది అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ స్త్రీని కూడా వీళ్ళు వివాహం చేసుకుని మేము క్షత్రియులమే అని చెప్పి వీళ్ళు ఏంటంటే జ్యోతిష్ఠోమ యాగం అనేది చేయడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళ యొక్క వైదిక మతం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క వైదిక
మతాన్ని పూర్తిగా ఆచరించినట్లు చెప్పేటువంటి యాగం ఏంటంటే కనుక మనకి ఆ జ్యోతిష్ఠోమ యాగం అన్నమాట. అదే విధంగా ఇది దీనికి సంబంధించినటువంటి మత పరిస్థితులు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వైవాహిక సంబంధాలను ఏ విధంగా ఉన్నాయి అంటే, అప్పుడు పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వైవాహిక సంబంధాల ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకోవడం జరిగిందనమాట. సో దాంట్లో చూసినట్లయితే మనకి మొట్టమొదటి రాజు ఎవరంటే మనకి శ్రీ శాంతమూలుడు అనమాట. ఈ యొక్క శ్రీ శాంతమూలుడు యొక్క భార్య ఎవరంటే మనకి మాధురీదేవి. సో దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏంటంటే ఈవిడ పేరు ఏమైనా ఉంటుంది, మరాఠా స్త్రీ అని కూడా ఉంటుందన్నమాట. సో ఈవిడ ఏంటంటే అమరావతికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ అనమాట. ఈ యొక్క శ్రీ శాంతమూలుడు ఏంటంటే ఈ యొక్క మాధురీదేవిని వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క శ్రీ శాంతమూలుడికి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో వాళ్ళు ఎవరంటే మనకి శాంతిశ్రీ, అదేవిధంగా హర్మశ్రీ అనమాట. ఈ యొక్క శ్రీ శాంతమూలుడికి అదేవిధంగా మాధురీదేవికి పుట్టినటువంటి కొడుకు ఎవరంటే కనుక మనకి వీరపురుష దత్తుడు. ఈ యొక్క వీరపురుష దత్తుడు ఏంటంటే మనకి 5 భార్యలను వివాహం చేసుకుంటాడని చెప్పి ఆల్రెడీ మనం రాజకీయ చరిత్రలో చదువుకున్నాం అనమాట. సో మీలో కనుక ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క శ్రీ శాంతమూలుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క శ్రీ శాంతమూలుడు చెల్లెలైనటువంటి శాంతిశ్రీ అదేవిధంగా హర్మశ్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కూతుర్లు అంటే ఈ యొక్క వీరపురుష దత్తుడి మేనత్తలైనటువంటి కూతుర్లు ఎవరంటే కనుక మనకి చటశ్రీ అదేవిధంగా బాపిశ్రీ అనమాట. సో వీళ్ళని కూడా ఇతను వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇంకొక భార్య ఎవరంటే మనకి రుద్రపట్టారిక దేవి అదేవిధంగా బట్టి మహాదేవి అనమాట. అంటే ఈ యొక్క వీరపురుష దత్తుడికి మనకి 5 భార్యలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చటశ్రీ ఒకళ్ళు, బాపిశ్రీ ఒకళ్ళు, రుద్రపట్టారిక దేవి ఒకళ్ళు, అదేవిధంగా బట్టి మహాదేవి అనేవాళ్ళు ఒకళ్ళు అనమాట. వీళ్ళ నలుగురు ఎవరంటే మనకి వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటి భార్యలు అనమాట. అదేవిధంగా ఇక వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటి కూతురు ఎవరంటే కనుక మనకి కొడబల శ్రీ అనమాట. అదేవిధంగా వీరపురుష దత్తుడికి అదేవిధంగా బట్టి మహాదేవి ఎవరైతే ఉన్నారో ఇక బట్టి మహాదేవికి వీరపురుష దత్తుడికి జన్మించినటువంటి కొడుకు ఎవరంటే కనుక మనకి యెహోవా శాంతమూలుడు అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శాంతమూలుడు ఎవరైతే ఉన్నాడో ఇక శ్రీ శాంతమూలుడు యొక్క కూతురు ఎవరంటే కనుక మనకి అటవీ శాంతిశ్రీ అనమాట. ఇక అటవీ శాంతిశ్రీ ఎవరికి వివాహం చేస్తాడంటే ధనికుల వంశానికి చెందినటువంటి స్కంద విశ్వనాగుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క స్కంద విశ్వనాగుడికి ఇక్కడ అటవీ శాంతిశ్రీని వివాహం చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా శాంతిశ్రీ అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శాంతమూలుడు యొక్క చెల్లెలు ఎవరైతే ఉందో ఈ యొక్క శాంతిశ్రీని పూగి వంశానికి చెందినటువంటి స్కందశ్రీ అనే ఒక రాజుకి ఇచ్చి వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వీరపురుష దత్తుడు కూతురు ఎవరైతే ఉందో కొడబల స్త్రీని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తారంటే బనవాసి రాజ్యానికి చెందినటువంటి లేదా బనవాసి వంశానికి చెందినటువంటి శివస్కంద నాగుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శివస్కంద నాగుడికి ఇచ్చి వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకని ఇవన్నీ కూడా చదువుకోవాలంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ యొక్క రాజుని ఏ యొక్క రాణిని వివాహం చేసుకోవడం జరిగింది, అదే విధంగా ధనికుల వంశానికి చెందినటువంటి ఆ రాణిని చేసుకున్నటువంటి రాజు ఎవరు, లేదా పూగి వంశానికి చెందినటువంటి రాణిని చేసుకున్నటువంటి రాజు ఎవరని చెప్పి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ విషయాలు కూడా అంటే వైవాహిక సంబంధించినటువంటి విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్రెడీ మనం చూసాం వీరపురుష దత్తుడి కాలంలో ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి ఎక్కువగా బౌద్ధ మతం అనేది వెళ్ళడం వల్ల బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఏంటంటే వీళ్ళు స్వీకరించడం జరిగింది అనమాట. అదే విధంగా ఇతనుకున్నటువంటి భార్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే అనేక మంది ఏంటంటే రాణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువగా స్వీకరించి అదేవిధంగా బౌద్ధులకు అనేకమైనటువంటి దానాలు అనేవి చేయడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే చటశ్రీ అదేవిధంగా బాపిశ్రీ అనే భార్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఏంటంటే ఎక్కువగా వస్త్రాలు అనేవి దానం చేయడం జరిగింది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే వస్త్రాలు అనేవి దానం చేయడం జరిగింది అనమాట. అదే విధంగా వీరపురుష దత్తుడి మేనత్తలు అంటే శ్రీ శాంతమూలుడి యొక్క చెల్లెలైనటువంటి శాంతిశ్రీ అదేవిధంగా వేదశ్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏంటంటే క్షత్రియులు అయినప్పటికీ కూడా బ్రాహ్మణ మతాన్ని ఎక్కువగా ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణ మతాన్ని ఆదరించి అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అనేక దాన ధర్మాలు అనేవి చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్వత విహారం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనకి శాతవాహన కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలించేటప్పుడు నాగార్జున కొండపై ఉన్నటువంటి యొక్క పార్వత విహారం ఏంటంటే ఎవరైతే బౌద్ధులు వస్తారో అంటే బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకోవడం కానీ లేదా బౌద్ధ మతాన్ని వాళ్ళు వ్యాప్తి తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఒక విహారాన్ని అనేది నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఆ విహారం అనేది వీళ్ళ కాలానికి ఏంటంటే శిథిలా వ్యవస్థ గురవుతుంది అనమాట. సో ఒక శిథిలా వ్యవస్థ గురైనటువంటి యొక్క పార్వత విహారం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క పార్వత విహారాన్ని మనకి యొక్క వీరపురుష దత్తుడి మేనత అయినటువంటి శాంతిశ్రీ ఎవరైతే ఉందో ఈ యొక్క శాంతిశ్రీ ఏం చేస్తుందంటే ఈ యొక్క పార్వత విహారాన్ని ఏంటంటే అనేక మరమ్మతులు చేయించి అక్కడ ఏంటంటే పూజ కోసం ఎవరైతే బౌద్ధులు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా మరలా ఏంటంటే ఈ యొక్క పార్వత విహారాన్ని మరలా ఈవిడ ఏంటంటే పునరుద్ధరించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా కొడబల శ్రీ కూడా ఏంటంటే ఇక బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక వస్త్రదానాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక ఉపాసిక బోధిశ్రీ ఎవరైతే ఉందో ఇక ఉపాసిక బోధిశ్రీ గురించి కూడా అనేక పాయింట్స్ అనేవి చదువుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందన్నమాట. అంటే ఇక ఉపాసిక బోధిశ్రీ ఎవరంటే అమరావతికి చెందినటువంటి రేవంతుడు అని చెప్పి ఒక ధనవంతుడు ఉంటాడంటే ఆ ధనవంతుడు కూతురైనటువంటి ఈవిడ ఎవరంటే మనకి ఉపాసిక బోధిశ్రీ అనమాట. ఇక ఉపాసిక బోధిశ్రీ ఏంటంటే వీరపురుష దత్తుడి కాలంలో ఏంటంటే బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేసింది అనమాట. అంటే మనకి ఈ యొక్క
మనం చదువుకున్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళ యొక్క భార్యలు గాని, లేదా వీళ్ళ మేనత్తలు గాని, లేదా కొడవల స్త్రీ గాని, లేదా ఉపాసిక బోధిశ్రీ గాని వీళ్ళందరూ ఏంటంటే వేద పురుషుడు దత్తుల కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేసినటువంటి వాళ్ళ యొక్క పేర్లనమాట. సో, ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అవసరం ఉందనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వీర పురుషుడు దత్తుడి భార్య అయినటువంటి మాధురీదేవి ఎవరైతే ఉంది, ఈ మాధురీదేవి ఏంటంటే 30 రోజుల పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందనమాట. అంటే ఈ రోజులు ఏ విధంగానైతే అన్నదానాలనేవి జరుగుతున్నాయో ఆ రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి ఏంటంటే ఇక మాధురీదేవి 30 రోజుల పాటు ఏంటంటే అన్నదానం నిర్వహించినట్లు మనకి చారిత్రక ఆధారాలనే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కొడపల్లి శ్రీ ఏంటంటే నాగార్జున కొండపై మనకి బౌద్ధ విహారం అనేది నిర్మించిందనమాట. సో, ఇంకొకటి ఏంటంటే ఇక ఉపాసిక బోధిశ్రీ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈవిడ ఎవరంటే అమరావతికి చెందినటువంటి రేవంతుడు అని చెప్పి ఒక వ్యాపారి ఉంటాడనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారి అయినటువంటి రేవంతుడు అనే వ్యాపారి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కూతురి యొక్క ఉపాసిక బోధిశ్రీ అనమాట. ఈ యొక్క ఉపాసిక బోధిశ్రీ యొక్క మేనమామ ఎవరంటే కనుక మనకి బోధి శర్మ అనమాట. అంటే ఇక బోధి శర్మ అనేవాడు ఎవరంటే మనకి భాండాగారికుడు అనమాట. అంటే ఇక ఇక్ష్వాకుల కాలంలో కాపలాదారుడు అనమాట. అంటే ఈ యొక్క కాపలాదారుడు ఎవరంటే కనుక మనకి బోధి శర్మ అనమాట. ఈ యొక్క బోధి శర్మ యొక్క మేనకోడలే మనకి ఉపాసిక బోధిశ్రీ అనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఇతను పాండాగారికుడి కింద ఎప్పుడైతే వ్యవహరించాడో బౌద్ధ మతం అనేది విరసిల్లుతుంది కాబట్టి ఈవిడ కాలంలో కూడా ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది ఈవిడ కూడా ఏంటంటే బౌద్ధులకి కొన్ని ఆరామాలు అదేవిధంగా కొన్ని విహారాలు అనేవి ఈ టైంలో కూడా కట్టించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా తన తండ్రి అయినటువంటి రేవంతుడు ఎవరైతే ఉన్నాడో ఇతను సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ యొక్క ఉపాసిక బోధిశ్రీ ఏం చేస్తుందంటే బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానం అనేది చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాసిక ఏం చేస్తుందంటే అనేక బౌద్ధారామాలు అదేవిధంగా చైత్యాలు అన్ని కూడా నిర్మించడం జరుగుతుంది అనమాట. అనేకమైన నగదు కూడా ఏంటంటే సహాయం అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చొల్ల దమ్మగిరి అనే ఒక పర్వతం ఉంటుంది అనమాట. ఈ యొక్క పర్వతం ఏంటంటే బౌద్ధ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకోవడానికి ఏంటంటే చైత్యాలు అనేవి చొల్లదమ్మగిరి అనే పర్వతం పై మనకి యొక్క బౌద్ధ మతస్థులకి ఏంటంటే చైత్యాలను నిర్వహించింది ఎవరంటే కనుక మనకి యొక్క ఉపాసిక బోధిశ్రీ. అదేవిధంగా విదేశాలకు కూడా ఈవిడి టైంలో ఏంటంటే మనకి బౌద్ధ మతం అనేది అనేక విదేశాలకు కూడా మనకి వ్యాప్తి అనేది చెందిందనమాట. ఇంకొకటి ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి ప్రాకృత శాస్త్రం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాకృత శాస్త్రం అనేది వేయించింది ఎవరంటే కనుక మనకి ఉపాసిక బోధిశ్రీ అనమాట. అంటే ఇక ఇక్ష్వాకుల కాలంలో మనకి ఈ యొక్క ఉపాసిక బోధిశ్రీ అనే ఆమె ఏంటంటే తనంతట తానుగా ఒక శాసనం అనేది వేస్తుంది అనమాట. ఈ యొక్క శాసనం అనేది ప్రాకృత శాసనం అనమాట. అంటే ప్రాకృత భాషలో లభ్యమైంది అనమాట. సో, దీని ప్రకారం ఏంటంటే పూర్తిగా బౌద్ధులకు వేసినటువంటి శాసనం అనమాట. అంటే మన భారతదేశం మొత్తం మీద కూడా ఏంటంటే మనకి పూర్తిగా బౌద్ధులకు ప్రత్యేకించి ఒక శాసనం ఏదైనా ఉన్నదా అంటే అదేంటంటే మనకి ఈ యొక్క ఉపాసిక బోధిశ్రీ వేయించినటువంటి అమరావతిలో ఉన్నటువంటి ప్రాకృత శాసనం అనమాట. ఇది పూర్తిగా ఏంటంటే బౌద్ధులకు వేయించినటువంటి శాసనం అనమాట. సో, దీనికి సంబంధించినటువంటి మ్యూజియం కూడా మనకి ఈ రోజు ఏంటంటే గుంటూరు జిల్లాలోని ఒక చోట మనకి యొక్క మ్యూజియం దీనికి సంబంధించినటువంటి శాసనానికి సంబంధించిన ఆధారాలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మ్యూజియం అంతా కూడా మనకి గుంటూరులో లభ్యమైంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ యొక్క మాందాత శిల్పం అనమాట. అంటే ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాలలో అతి ముఖ్యమైన శిల్పం ఏంటంటే కనుక మనకి ఈ యొక్క మాందాత శిల్పం అనేది బయలుపడింది అనమాట. అంటే ఈ యొక్క మాందాత శిల్పం అంటే ఏంటంటే చక్రవర్తి ఏ విధంగా ఉంటాడు అంటే ఒక రాజు అనే అతను ఏ విధంగా ఉండాలి, రాజుకు సంబంధించిన లక్షణాలు అనేవి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా మనకి బయలుపడింది ఎక్కడంటే మనకి ఈ యొక్క మాందాత శిల్పంలో అనమాట. ఈ యొక్క మాందాత శిల్పం అనేది మనకి ఎక్కడ బయలుపడిందంటే జగ్గయ్యపేటలో బయలుపడింది అనమాట. ఇంకొకటి ఏంటంటే కృష్ణా నది లోయ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా బౌద్ధ మతం అనేది విరజిల్లింది అనమాట. అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఏంటంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనకి ఈ యొక్క బౌద్ధ మతం అనేది ఎక్కువగా ఎక్కడ వ్యాప్తి చెందిందంటే మనకి ఈ కృష్ణా నదిలో పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క పరివాహక ప్రాంతంలో మనకి యొక్క బౌద్ధ మతం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే శిల్పాల మీద వారి పేర్లు చెక్కడం అనమాట. అంటే వీళ్ళ కాలంలో మనం ఏంటంటే అనేక దేవాలయాలను వీళ్ళు నిర్మించారని చెప్పి చూసాం కదా. ఈ యొక్క దేవాలయాల మీద లేదా ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ శిల్పాల మీద ఏంటంటే వీళ్ళ పేర్లు అనేవి చెక్కడం అనేది మనకి ఎవరి కాలంలో ప్రారంభమైందంటే మనకి ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది. అంటే శాలవధికులు ఎవరైతే ఉన్నారో అంటే మన ఆల్రెడీ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి 18 రకాల శ్రేణి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 18 రకాల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి శాలవధికులు ఏంటంటే వీళ్ళ కాలంలో కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క శాలబదుకుల యొక్క వృత్తి ఏంటంటే శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శిల్పాలను చెక్కడం అనమాట. ఈ యొక్క శిల్పాలను చెక్కి ఈ యొక్క శిల్పాల మీద అంటే ఎవరైతే చెక్కారో వాళ్ళ యొక్క పేర్లు కూడా మనకి ఈ యొక్క శాలబదుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్కడం అనేది ప్రారంభించడం జరిగింది అనమాట. అదేవిధంగా అమరావతి శిల్ప శైలి అనేది మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వేల కాలంలోనే మనకి ఎక్కువగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలన్నమాట. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శిల్పాలు కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన శైలి ఏంటంటే మనకి గాంధార శిల్ప శైలి. కానీ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి మనకి
ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి శైలి ఏంటంటే గనుక మనకి అమరావతి శిల్ప శైలి అనేది వీళ్ళ కాలంలో అంటే వీళ్ళ యొక్క వాస్తు అనేది అమరావతి శిల్ప శైలి కింద వీళ్ళ వాస్తు అనేది ఉంటుందన్నమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఏంటంటే మనకి ఒక స్టేడియం అనేది నిర్మించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలంలో మనకి ఒక స్టేడియం అనేది నిర్మించారనమాట. అంటే కలోషి అని చెప్పి అంటే రోమన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళు వర్తక వ్యాపారాన్ని వీళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే రోమన్‌లతో ఎక్కువగా ఏంటంటే వ్యాపారం అనేది నిర్వహించడం జరిగిందనమాట. అంటే రోమన్‌తో వ్యాపారం నిర్వహించారు. అదే విధంగా రోమన్ దేశంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోమ్ నగరం ఏదైతే ఉందో అక్కడ రోమ్ నగరంలో ఏంటంటే కలోషియం అని చెప్పి ఒక స్టేడియం అనేది ఉండేదనమాట. ఆ యొక్క స్టేడియం మాదిరిగానే మనకి మన భారతదేశంలో కూడా ప్రత్యేకించి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఇక్కడ కలోషియం అనే స్టేడియాన్ని వీళ్ళు కూడా నిర్వహించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క స్టేడియం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ మనకి ఆల్రెడీ బౌద్ధులకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ అనేవి మనకు జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ చదువుకుంటాం కదా. అటువంటి కౌన్సిల్స్ జరుపుకోవడానికి అదే విధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మత వ్యాప్తి వాళ్ళు చేసుకోవడానికి ఏంటంటే వీళ్ళు ఒక స్టేడియం అనేది నిర్వహించారు. ఒక స్టేడియం అనేది వీళ్ళు కట్టారని చెప్పుకోవడం మనకి అనేక చారిత్రక ఆధారాలనే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పర్ణిక శ్రేణి అదేవిధంగా పూసిక శ్రేణి అని చెప్పి 2 రకాల శ్రేణి వాళ్ళు ఏంటంటే అదనంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆల్రెడీ మన శాతవాహన కాలంలో ఉన్నటువంటి శ్రేణులు 18 రకాల శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి పర్ణిక శ్రేణి అదేవిధంగా పూసిక శ్రేణి అని చెప్పి 2 రకాల శ్రేణి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. పర్ణిక శ్రేణి ఏంటంటే తమలపాకు వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ రోజులు ఎక్కువగా తమలపాకును వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అదేవిధంగా తమలపాకు అమ్మేవారిని ఏమంటారంటే పర్ణిక శ్రేణి అంటారు. అదేవిధంగా మిఠాయిలు అమ్మేవాళ్ళు అంటే ఇక స్వీట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇక స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ లేదా స్వీట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అమ్మే వాళ్ళని ఏమంటారంటే ఎక్కువగా ఏంటంటే పూసిక శ్రేణి అని పిలవడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ రాణుల్లో కానీ మనం చూసినట్లయితే కనుక బౌద్ధ మతాలకి ఎక్కువగా మనకి అంటే లేడీస్ అంటే రాణులకు సంబంధించి ఎవరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారని చూసినట్లయితే కనుక శాంతిసిరి అంటే శాంతిసిరి అనే ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏంటంటే బౌద్ధులకు ఎక్కువగా దానాలను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే విహారాలను నిర్మించడం ఎవరి కాలంలో స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా మనకి శాంతిసిరి కాలంలో మనకి స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాణులందరిలో ఎవరు గొప్ప అని చూసినట్లయితే కనుక మనకి ఉపాసిక బోధిశ్రీ అంటే స్టార్ట్ చేసింది అయితే కనుక మనకి శాంతిసిరి అని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ఇచ్చినట్లయితే కనుక బౌద్ధులకు సంబంధించి ఎవరి కాలంలో మనకి రాణులు ఎక్కువగా బౌద్ధులకు సంబంధించి దానాలు చేశారని చూసినట్లయితే కనుక మొట్టమొదటిసారిగా మనకి శాంతిశ్రీ. కానీ ఎవరి కాలంలో కనుక మనకి ఎక్కువగా వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. అదేవిధంగా గొప్ప వ్యక్తి ఎవరు అంటే గొప్ప రాణి ఎవరు అని కనుక మనం చూసినట్లయితే కనుక ఉపాసిక బోధిశ్రీ అనమాట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కాలానికి సంబంధించి నాణ్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే వీళ్ళ కాలంలో నాణ్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా ఏంటంటే వీళ్ళకి సంబంధించడానికి వ్యాపారం అనేది ఏ విధంగా జరిగిందో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళ యొక్క నాణ్యాలు అనేవి ఎక్కువగా ఏంటంటే శేషం అదేవిధంగా తగరం అనమాట. ఈ యొక్క శేషం అదేవిధంగా తగరంతో కలిపినటువంటి 2 కలిపి మనకి నాణ్యాలు అనేవి వీళ్ళ కాలంలో తయారు చేయడం జరిగింది అనమాట. సో వీటిని ఏమని పిలిచేవారంటే పోటీని అని పిలవడం జరిగిందనమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క నాణ్యాలని దేనారాలు అదేవిధంగా సువర్ణాలు అదేవిధంగా మాసికాలు లేదా మూషికాల కింద వీళ్ళ యొక్క నాణ్యాలని వీళ్ళు డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే 16 మూషికాలను కలిపి ఏమంటారంటే ఒక సువర్ణ నాణ్యం అంటారు అనమాట. అంటే ఈ రోజుల్లో మనకి ఏ విధంగా అయితే ఒక రూపాయికి 2 అర్ధ రూపాయలు అదేవిధంగా అర్ధ రూపాయికి పావలని ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి 16 మూషికాలను కలిపితే మనకి ఒక సువర్ణ నాణ్యం అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా 16 సువర్ణాలను కలిపినట్లయితే కనుక మనకి ఒక దేనార్ నాణ్యం అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు బంగారంతో చేసినటువంటి నాణ్యాలు అదే విధంగా దేనార్తో చేసినటువంటి నాణ్యాల ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క యక్షాలకు సంబంధించి మనం స్టార్టింగ్ లో ఒక పాయింట్ అనేది మాట్లాడుకోవాలి. సో ఆ పాయింట్ మర్చిపోయాను కాబట్టి నేను ఆ పాయింట్ దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అదేంటంటే వాదాలు అనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క ఇక్ష్వాకులు అనే వాళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వారు భిన్నాభిప్రాయాలను ఉంటాయని చూసాం కదా. అంటే మనం ఏ రాజులకు సంబంధించి చరిత్ర చదువుకున్నప్పటికీ కూడా ఏంటంటే అనేక భిన్నాభిప్రాయాలు అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. అంటే పలానా వంశం వాళ్ళు ఏంటంటే పలానా రాష్ట్రానికి చెందిన వారని చెప్పి కొంతమంది లేదు వీళ్ళు మహారాష్ట్రానికి చెందిన వారని చెప్పి కొంతమంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఉన్న ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా మనకి అనేక వాదాపవాదాలు ఉన్నాయి అనమాట. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో దానిలో ఏంటంటే ఇక ఇక్ష్వాకులు అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఎవరు చెప్పారంటే కనుక మనకి ఓగల్ అదేవిధంగా స్టెన్కోన్ అని చెప్పి చరిత్రకాల అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇక ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఏంటంటే కర్ణాటకకు చెందినటువంటి వారు అనమాట. అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి వారు అని చెప్పి ఎవరు చెప్పారంటే మనకి గోపాలాచార్య అని అతను ఏంటంటే ఇక్ష్వాకులు అనేవాళ్ళు తమిళనాడు అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి అంటే వీళ్ళ యొక్క జన్మస్థలం కానీ లేదా వీళ్ళ యొక్క ఎక్కడి నుంచి ఆవిర్భించారంటే మనకి తమిళనాడు అని చెప్పి చెప్పింది ఎవరంటే మనకి గోపాలాచారి. అదేవిధంగా వీళ్ళు స్థానికులు ఆంధ్రులే అంటే వీళ్ళు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే లేదా ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళే అని చెప్పింది ఎవరంటే కనుక మనకి కాడ్విల్ లేదా ఇతన్ని కార్విల్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్ష్వాకులు పూర్తిగా క్షత్రియులు అని చెప్పింది ఎవరంటే కనుక మనకి ఆర్జే భండార్కర్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఇస్తాడంటే
ఇక్ష్వాకులు అనేవాళ్ళు క్షత్రియులని చెప్పింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మనకి ఆర్‌జే భండార్కర్, రెండోది మనకి కార్డీలు, మూడోది గోపాలాచారి, నాలుగోది వోఘెల్ అనమాట. సో, ఈ విధంగా ఒకటి ఇస్తారు కాబట్టి విద్యార్థి ఎవరైతే ఈ యొక్క గ్రూప్ 2కి చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఏంటంటే ప్రతి పాయింట్‌ని కూడా మీరు ఇన్ డీటెయిల్‌గా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో, ఈ విధంగా ఇక్ష్వాకులు క్షత్రియులని చెప్పింది ఎవరంటే మనకి ఆర్‌జే భండార్కర్. అదే విధంగా ఇక్ష్వాకులు చెంచు జాతికి చెందినటువంటి వాళ్ళు. ఈ యొక్క ఇక్ష్వాకులు అనేవాళ్ళు క్షత్రియులు కాదు. వీళ్ళేంటంటే పూర్తిగా చెంచు జాతికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనకి చెప్పింది ఎవరంటే మనకి పి. సుబ్రహ్మణ్యం అనమాట. సో, ఈ విధంగా భిన్నాభిప్రాయాలనేవి ఉన్నాయన్నమాట. ఇంకొకటేంటంటే ఈ యొక్క ఇక్ష్వాకు రాజ్యానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా చూసినట్లయితే మనం వీరగల్ అనే ఒక విశేషం అనేది ఉందన్నమాట. అంటే వీరగల్ అంటే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యుద్ధాలు చేసేటప్పుడు రాజుల కోసం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో లేదా అంగరక్షకులు ఎవరైతే ఉన్నారో అంటే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే వాళ్ళ కోసం ఏంటంటే వీళ్ళు ప్రాణాలు అనేవి అర్పించడం జరిగిందనమాట. ఈ విధంగా రాజుల కోసం ఏంటంటే వీళ్ళు ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళని ఏమంటారంటే మనకి వీరగల్ అంటారనమాట. అంటే ఈ యొక్క రాజుల కోసం ఎవరైతే ప్రాణాలను అర్పించారో వాళ్ళ యొక్క శిల్పాలను లేదా వాళ్ళ యొక్క విగ్రహాలను అనేవి తయారు చేయడం జరిగిందనమాట. వాళ్ళ యొక్క విగ్రహాలను తయారు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను నిలబెట్టి ఆ యొక్క విగ్రహాలను పూజించే సాంప్రదాయం ఏమంటారంటే వీరగల్ అంటారనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి వీళ్ళ కాలంలో విశేషం ఏంటంటే నిగమ సభలు అనేవి ఏ విధంగానైతే మనకి శాతవాహన కాలంలో ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే నిగములు అదే విధంగా గోటి అనే స్వయం సహాయక సంఘాలనమాట. అంటే ఈ రోజున మనకి డ్వాక్రా సంఘాలను ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా మనకి ఆ రోజుల్లో ఏంటంటే మనకి నిగమ సభలు అదే విధంగా గోటి అనే స్వయం సహాయక సంఘాలనేవి వాళ్ళ కాలంలో ఉన్నాయన్నమాట. అదేవిధంగా సంస్కృతంలో శాసనాలు జారీ చేసినటువంటి తొలి వంశం ఏదైనా ఉంది అంటే కనుక మనకది ఇక్ష్వాకు వంశం అనమాట. అంటే మనం అంతకుముందు చూసినట్లయితే కనుక శాతవాహన కాలంలో ఏంటంటే వాళ్ళ కాలంలో ముఖ్యంగా మనకి శాసనాలు అనేవి పూర్తిగా ఏంటంటే ప్రాకృతంలోనే లభ్యమైనవి అనమాట. కానీ వీళ్ళ యొక్క కాలంలో బౌద్ధ మతం అనేది ఎప్పుడైతే ఈ విధంగా వ్యాప్తి చెందుతుందో వీళ్ళ కాలంలో ఏం జరిగిందంటే సంస్కృతంలో శాసనాలు అనేవి వేయడం జరిగింది అనమాట. అంటే సంస్కృతంలో శాసనాలు జారీ చేసినటువంటి తొలి వంశం ఏది అని చూసినట్లయితే మనకి ఇక్ష్వాకు వంశం అనమాట. అదేవిధంగా శిల్పుల పేర్లు అనేవి చెక్కడం వీళ్ళ కాలంలో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఏ తేదీల్లో వాళ్ళ యొక్క శిల్పాలను వాళ్ళు చెక్కారు, అదేవిధంగా ఏ డేట్స్ లో వాళ్ళ యొక్క శిల్పాలని వాళ్ళు చెక్కారు, వాళ్ళ పేరు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వీళ్ళ యొక్క విశేషాలకు సంబంధించి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది. సో మనం ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా ఇక్ష్వాకులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్నట్లయితే కనుక మనం ఈ యొక్క టాపిక్ ని ఎండ్ చేసుకుని నెక్స్ట్ మన ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి ఆనంద గోత్రికులు కానీ లేదా బృహత్పలాయలు కానీ వాళ్ళ గురించి కూడా చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను పూర్తిగా ఈ యొక్క ఇక్ష్వాకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి పూర్తిగా మీరు ఈ యొక్క వీడియోని చూడండి అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పరిపాలన వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందంటే శాతవాహన విధానాన్ని వీళ్ళు అనుసరించడం జరిగింది అనమాట. అంటే శాతవాహన కాలంలో ఏ విధంగానైతే వాళ్ళు పరిపాలన అనేది ప్రారంభించారు అదే యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు శాతవాహనుల యొక్క మౌర్యులు కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని వీళ్ళు కూడా అవలంబించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉందన్నమాట. అంటే రంగును బట్టి మనిషిని అంచనా వేయడం అనే వర్ణ వ్యవస్థ అనేది వీళ్ళ కాలంలో కూడా మనకి ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాన్ని వీళ్ళు రఠ అనే ప్రాంతాలకు విభజించడం జరిగింది అనమాట. శాతవాహన కాలంలో మనకి రాజ్యాన్ని ఏ విధంగా రాష్ట్రాలుగా విభజించారు, ఆ రాష్ట్రాన్ని ఆహారాలుగా విభజించారు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఏంటంటే వీళ్ళు రఠ అనే ఒక ప్రాంతం కింద అంటే రాష్ట్రాన్ని మండలాల కింద ఏ విధంగా విభజిస్తారు అదే విధంగా వీళ్ళు రాష్ట్రాన్ని రఠ అనే ప్రాంతాలుగా వీళ్ళు విభజించడం జరిగింది అనమాట. అదే విధంగా కడప కర్నూలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రాంతాలను కలిపి పరిపాలించడానికి ఒక హిరణ్య రాజు లేదా హిరణ్య అనే ఒక ప్రాంతం కింద ఈ యొక్క రెండు ప్రాంతాలను కలిపి వీళ్ళు ఏంటంటే హిరణ్య అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించే రాజుని ఏమంటారంటే హిరణ్య రాజు అని చెప్పి వీళ్ళు పిలవడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి మహాతలవర్లు అదేవిధంగా మహాతలవరి అనే రెండు రకాల ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు అనమాట. మహాతలవర్లు అంటే ఏంటంటే గవర్నర్లు అనమాట. మహాతలవరి అంటే ఏంటంటే న్యాయమూర్తి అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి పరిపాలన వ్యవస్థ అనేది ఉండనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి 4-5 గ్రామాలు ఏంటంటే వీళ్ళు కలిపి పరిపాలించడం జరిగిందనమాట. అంటే శాతవాహనుల కాలంలో మనకి ఏంటంటే ఒక ప్రతి గ్రామానికి ఏంటంటే గ్రామిక లేదా గ్రామీణ రాజు అనే భటుడు ఏ విధంగానైతే అతను ఆ యొక్క గ్రామాన్ని పరిపాలిస్తున్నాడో ఈ వేళ కాలంలో ఏంటంటే మనకి 4-5 గ్రామాలను ఏంటంటే కలిపి ఏంటంటే గ్రామ పంచిక అని పిలవడం జరిగిందనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఒక గ్రామాన్ని కాకుండా 4-5 గ్రామాలను కలిపి దానికి ఏంటంటే గ్రామ పంచిక ఒక అధికారిని ఉంచి వాళ్ళ యొక్క గ్రామ పరిపాలన జరిగేదనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇక్ష్వాకులకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ యొక్క ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని మనం కంప్లీట్ చేసుకుందాం. సో వీళ్ళ యొక్క కాలంలో ఏంటి ఆర్థిక పరిస్థితులు అనేది వ్యవసాయం అనేది వీళ్ళ యొక్క ముఖ్య వృత్తి అనమాట. అంటే శాతవాహన కాలంలో వాళ్ళ యొక్క వ్యవసాయం అనేది ఏ విధంగా ప్రధాన వృత్తి కింద ఉందో అదే విధంగా మనకి ఈ యొక్క ఇక్ష్వాకుల కాలంలో కూడా ఏంటంటే ఈ యొక్క వ్యవసాయం అనేది వీళ్ళ యొక్క వృత్తి కింద ఉందన్నమాట. అదే విధంగా భూమి శిస్తు కూడా వీళ్ళు వసూలు చేయడం జరిగింది. దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే బాగానే పిలిచేవాళ్ళు అనమాట. అదే విధంగా వీళ్ళ యొక్క పన్నుల గురించి తెలియడం శాసనం ఏది అంటే ఇక ఇక్ష్వాకులకు సంబంధించిన వీళ్ళు కొన్ని పన్నులు అనేవి వీళ్ళు వసూలు చేయడం జరిగింది. అంటే ట్యాక్సెస్ అనేవి వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది.
జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి శాసనం దేని ద్వారా తెలుస్తుందంటే మనకి విషపట్టే శాసనం ద్వారా మనకి ఇక ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు పన్నులు అనేది ఎంత వసూలు చేశారు, ఇవంతా కూడా మనకి ఏ విధంగా తెలుస్తుందంటే విషపట్టే శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చేతి పరిశ్రమల గురించి, అంటే ఉన్నటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి చేతి పరిశ్రమల గురించి మనకి ఇక విషపట్టే శాసనం ద్వారా మనకి లభ్యమవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి నేగిమాల్ అదేవిధంగా నేటిమాల్ అనే వర్తక వ్యాపారులు ఉండేవాళ్ళు అనమాట. అంటే మనం ఆల్రెడీ శాతవాహనులు ఏ విధంగానైతే పట్టణ సభలో ఉన్నటువంటి నిగమ సభలు కానీ లేదా అక్కడ వ్యాపారం చేసే వాళ్ళని మనం ఏమని పిలిచాము, నిగమ సభలు లేదా నిగమలో చెప్పే విధంగానే పిలిచాము. అదే విధంగా మనకి ఇక్ష్వాకుల కాలంలో ఏంటంటే మనకి ఇక వర్తక వ్యాపారులు ఏ విధంగా పిలిచేవాళ్ళు అంటే నేగిమాలు లేదా నేటిమాలు అని చెప్పి పిలవడం జరిగిందనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో మనకి ప్రధాన ఓడర్ ఏదైతే చూసినట్లయితే మనకి ఘంటసాల అనమాట. అంటే వీళ్ళ కాలంలో ఓడల ద్వారా కూడా వ్యాపారాన్ని వాళ్ళు చేసేవాళ్ళు, అంటే సముద్రయానం ద్వారా కూడా వాళ్ళ యొక్క వ్యాపారం వాళ్ళు కొనసాగించారని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అదే విధంగా వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ప్రధాన ఓడర్ మనకి ఘంటసాల అనమాట. అదేవిధంగా లాస్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క న్యాయపాలన అనేది ఏ విధంగా ఉంది, అంటే వీళ్ళ కాలంలో మనకి న్యాయపాలన అనేది ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే కనుక మనకి న్యాయపాలన ఏంటంటే రాజే అత్యున్నత అధికారం అనమాట. అంటే రాజు చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పే ఫైనల్ అనమాట. సో అది వీళ్ళ యొక్క న్యాయపాలనకు సంబంధించినటువంటిది. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో నేరాలను విచారణ చేసే అదేవిధంగా శిక్షలు విధించేది ఎవరంటే కనుక మనకి మహాదండ నాయకుడు. అంటే మహాదండ నాయకుడు అని ఒక నాయకుడు ఉంటాడు. ఇతను ఏంటంటే మనకి ఏదైనా సరే నేరారోపణ జరిగినా లేదా ఆ యొక్క నేరాన్ని విచారణ చేసి దానికి తగినటువంటి శిక్షలను విధించేటువంటి నాయకుడు ఎవరంటే కనుక మనకి మహాదండకుడు అనమాట. అదేవిధంగా దేశద్రోహం కింద అదేవిధంగా రాజద్రోహం కింద అనేక నేరాలకు సంబంధించి మరణ శిక్షను కూడా వీళ్ళు విధించేవారని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ కాలంలో మనకి నేర నిర్ధారణ కోసం ఏంటంటే ఏదైనా సరే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదా గ్రామస్తులు ఏదైనా సరే ఒక నేరం చేసినట్లయితే ఆ యొక్క నేర నిర్ధారణ కోసం ఏంటంటే వీళ్ళు 9 రకాల దివ్య పరీక్షలు అనేవి చేస్తూ ఉండరు అని చెప్పి మనకు తెలిసింది అనమాట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి న్యాయపాలన అనమాట. ఇది యొక్క ఇక్ష్వాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో అనమాట. అంటే ఈ యొక్క వీడియోలో ఏంటంటే మనం ఇక్ష్వాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క నెక్స్ట్ రాజులైనటువంటి బృహత్పలాయన గురించి కానీ అదేవిధంగా ఆనంద గోత్రికుల గురించి కూడా మనం చదువుకుందాం అనమాట. సో వీడియో నచ్చింది అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.